ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. పదే పదే నేను చెప్తా ఉంటాను, బైబిల్లో ఎక్కడైనా కాగా అని కానీ, కాబట్టి అని కానీ, గనుక, కావున ఈ మాటలను అంత సింపుల్గా కొట్టిపారేయడానికి లేదు. అవి ఆ పదాలు ఎప్పుడైతే వాడబడ్డాయో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేయాలి. అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికకు ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, కానీ ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అని అంటే 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. సో 1 నుంచి 11 వచనాలకి ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని దేర్ఫోర్ అని మొదలు పెడుతున్నాడు. దేర్ఫోర్ కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. సో టుడే మై టైటిల్ ఈ సొంత రక్షణను కొనసాగించుకోవడం. సొంత రక్షణ అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏంటి అని అంటే ఎవడి రక్షణ ఇదే. సొంత రక్షణ, నా రక్షణ, ఇట్ ఈస్ మై పర్సనల్. Salvation is individual and it is a personal experience. అపోస్తలుడైన పౌలు ఒక పాస్టరల్ టోన్తో మాట్లాడుతున్నాడు. ఒక కాపరి వాయిస్లో నిలబడి మాట్లాడుతున్నాడు ఒక సంఘ స్థాపకుడిగా. అందుకని చాలా ప్రేమగా బతిమలాడుతున్నాడు. ఏమని అంటే, మీరు చాలా విధేయులుగా ఉన్నారు, తర్వాత హంబుల్గా ఉన్నారు, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ మీకు ఉంది. అయితే నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా మీరు దాన్ని కంటిన్యూ చెయ్యండి. చేస్తూ ఏం చెయ్యాలి మీరంటే, మీ సొంత రక్షణను కాపాడుకొనుడి. ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయాలి. సొంత రక్షణను కొనసాగించుకొనుడి. తెలుగులో నాకు నచ్చింది ఈ మాట, చాలా మంచిగా రాశాడు. ఇంగ్లీష్లో ఏమనుందంటే వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని ఉంది. ఇక్కడ వర్కౌట్ అనే మాట వాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హీఈస్ నాట్ టెలింగ్ వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్, not working for the salvation but working out the salvation. ఈ విషయాన్ని మనం నెమ్మదిగా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అందుకని నేను చాలా స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. We don't work for salvation, but once we are saved, we work out our own salvation. రక్షణ పొందడానికి మనము క్రియలు చేయం. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను కొనసాగించడానికి కావలసిన క్రియలు చేస్తాం. అవి చేయడానికి ఏముండాలి అంటున్నాడంటే ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి. తగ్గింపు అనే మాట ఇక్కడ ఎందుకు వచ్చిందనంటే, ఎక్కడా కూడా వీఆర్ నాట్ పర్మిటెడ్ టు గో విత్ ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే బోర్న్ అగైన్ అయిపోగానే ఇక రిలాక్స్ అయిపోయి ఇంకా అయిపోతుంది అంతా ఆటోమేటిక్ అనుకోవడానికి లేదు. వీ నీడ్ టు వర్క్అవుట్ అవర్ సాల్వేషన్. అంటే వీ హ్యావ్ టు లివ్ ది సేవ్డ్ లైఫ్ with
ట్రెంబుల్, భయముతోనూ వణుకుతోనూ. క్రైస్తవ జీవితాన్ని ఎలా బతకాలంట? ఎలా బతకాలి? భయముతోనూ వణుకుతోను. భయముతోనూ వణుకుతోనంటే ఏమైపోద్దో, పోగొట్టుకుంటానేమో, కోల్పోతానేమో అని కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందే నేను ఈ స్టేట్మెంట్ నేను చేసేస్తాను. నో డౌట్ గాడ్ విల్ కాన్స్టెంట్లీ హెల్ప్ అస్. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ ఒబీడియన్స్ అవసరం. ఇందాక మనము దీనత్వం గురించి మాట్లాడాం కదా. దీనత్వం అంటే బోస్ట్ అవ్వకూడదు, ఒబీడియన్స్ కావాలి. దేనికి ఒబీడియన్స్ కావాలి అని అంటే, ఈ రక్షణ పొందిన జీవితాన్ని మెయింటైన్ చేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ కృపను, సహాయాన్ని మనము విధేయతతోటి అంగీకరిస్తూ మన రక్షణను మనము కొనసాగించుకోవాలి. ఇదంతా జాగ్రత్తగా అర్థమవుతే నేను ముందుకెళ్తాను. ఓకే, ఏమేమి నేర్చుకున్నాం? రక్షణను మనము కొనసాగించుకోవాలి. ఎవరి రక్షణ ఇది? సొంత రక్షణ. సాల్వేషన్ ఈజ్ నాట్ కార్పొరేట్, సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్. రక్షణ అనేటటువంటిది మన సొంత రక్షణ, మన రక్షణ మనదే. కాబట్టి ఎవరో మన రక్షణని కాపాడలేరు, ఎవరో మన రక్షణను కొనసాగించలేరు, ఎవరో మన రక్షణ జీవితం కొరకు ప్రార్థన చేసి మనల్ని కాపాడేయలేరు. ఇట్స్ నౌ టోటల్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ కాపాడుకోవడానికి ఏం కావాలి అని అంటే విధేయత, దీనత్వము, తగ్గింపు కావాలి. తగ్గింపు ఎందుకు కావాలి అని అంటే, రక్షింపబడిపోయాను కదా అని చెప్పేసి నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడానికి అవకాశం లేదు. నో. ఎందుకు అని అంటే, గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని చూస్తున్నాడు. ఎవరిని మింగుతున్నా అనేటటువంటి హిట్ లిస్ట్లో ఎవరుంటారు? మనమే ఉంటాం. లోకంలో ఉన్న వాళ్ళు ఉండరు. ఎందుకు? వాడు ఆల్రెడీ వాడితోటే ఉన్నారు. వాడికి హిట్ లిస్ట్ అక్కర్లా. ఎవరిని మింగుతున్నా అని వాడు చూసేటటువంటి లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో మనమే ఉంటాం. And the more responsibilities we have, the more higher is our position in spiritual life, the more experience in spiritual life, and maname on the top of the list lo untam. కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది అని అంటే, భయముతోనూ వణుకుతోనూ బతకాల్సి వస్తుంది. యేసుక్రీస్తు వారు తాను శరీరధారి అయి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన తనను మరణం నుండి రక్షింపగలవానికి ఆయన మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ, ప్రార్థనలు, యాచనలు. అపొస్తలుడైన పౌలు పరిచర్యను ఎలా కొనసాగిస్తున్నాడు? భయముతోనూ వణుకుతోనూ. రెక్లెస్ గా, రెబల్ గా, నాంతటోటి లేడు అని చేయడానికి కుదరదు, అసలు లేదు. అలా గనక మనం ఉన్నామా, సాతానుకు చాలా ఈజీగా ఫుట్ హోల్డ్ మనం ఇచ్చేస్తాం. ఈ ఆత్మీయ గర్వం ఏమాత్రం మన లోపల ఇట్లా పొడసూపినా వెంటనే ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వల్ల ఎదురు చూస్తున్న అపవాదికి ఫుట్ హోల్డ్ దొరుకుతుంది. సో మన సొంత రక్షణ మనము కొనసాగించుకోవాలి. మనం కొనసాగించుకోవాలంటే విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి. తగ్గింపుతో పాటు విధేయత ఎందుకు ఉండాలి అని అంటే, మన సొంత రక్షణ కొనసాగించుకోవడం మన వల్ల కాదు. దేవుడు మనకు ఎప్పటికప్పుడు సమయోచితమైనటువంటి సహాయాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని ఎప్పటికప్పుడు విత్ హ్యూమిలిటీ అందిపుచ్చుకొని మనం చేసుకోవాలి. విత్ హ్యూమిలిటీ అంటే ఏంటో తెలుసా? నాకు తెలుసు అనకూడదు అనమాట. నాకు తెలుసు అన్నావంటే నీకు ఒబీడియన్స్ లేదు అని అర్థం. ఒబీడియన్స్ ఏం చేస్తుంది అని అంటే, యోగ్యమైన మంచి మనసుతో అంగీకరిస్తుంది. ఒబీడియన్స్ అంటే చాలా జాగ్రత్తగా, నేను అన్ని బిబ్లికల్ టర్మ్సే వాడుతున్నాను.
యోగ్యమైన అంటే యాక్సెప్టబుల్ అంట, అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను అనేటటువంటి ఎటువంటి మనసు? గుడ్, మంచి మనసుతో, అంటే నాట్ నెగటివ్స్ లేకుండా అంగీకరించాలి అనే ఉద్దేశంతో కూర్చోవడాన్ని ఏమంటామంటే విధేయత అంటాం. చెప్పు, ఇంకా నువ్వు చెప్పు, నాకు ఆప్షన్ లేదు, నువ్వు చెప్తావు, నేను చెయ్యాలి, అంతే కదా. చెప్పు ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళి కూరగాయలు తీసుకురాలి, అంతే కదా. రైట్, ఓకే. దిస్ ఇస్ నాట్ విధేయత. తెచ్చానా లేదా కూరగాయలు? తెచ్చాను, కానీ విధేయత ఉందా దాంట్లో? లేదు. కరెక్ట్గా చెప్పిన పని చెప్పినట్టే చేశానా? చేశాను కాబట్టి విధేయత అనుకుంటాం మనం. నో, పని చేసావు, కానీ ఆ పనికి ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు అనంటే విధేయతతో చేసిన పని అది కాదు. బైబిల్ టీచర్స్ వెరీ హెయిర్ లైన్ డిఫరెన్సెస్. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? చేశానా లేదా? పడు, ఏడుతున్నావు కదా, తీసుకా, దానివల్ల ఉపయోగం లేదు. నో. ఒబీడియన్స్ అంటే పని చేయడం కాదు. నో, యోగ్యమైన మంచి మనసుతో. అంటే మన ఇంకొక విషయాన్ని మనము స్టడీ చేద్దాం దీంట్లో. కొనసాగించుకొనుడి అని అంటే సాల్వేషన్ యొక్క ఇంప్లికేషన్స్, అంటే లివింగ్ అవుట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద సాల్వేషన్. అంటే నేను సేవ్ అయ్యాను, ఐఎమ్ బోర్న్ అగైన్, ఐఎమ్ డెలివర్డ్, ఐఎమ్ రిడీమ్డ్ అనే విషయంలో ఆ సాల్వేషన్ యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి చూసారా, వాటి ప్రకారంగా నేను బతకాలి. అంటే రక్షణను కొనసాగించుడి కాదు, రక్షణ పొందుడి కాదు. రక్షణ పొందిన మీరు రక్షణను, ఏ రక్షణ? మళ్ళీ సొంత రక్షణ అనకండి, నా సొంత రక్షణ. సొంత రక్షణ అంటే మళ్ళీ దాని ఒక టైటిల్ లాగా, దాని ఒక ఇదిలాగా పెడతారు. మళ్ళీ కాదు, నా సొంత రక్షణను నేను చెప్పండి కరెక్ట్గా చెప్తారా లేదా విందాం. నేను కొనసాగించాలి, కరెక్టా? కొనసాగించుకోవాలి, ఆన్ గోయింగ్. ఈ సాల్వేషన్ గురించి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్. వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు, వెళితే మనం ఇక్కడే ఇరుక్కుపోతాం. సో ఈ సేవ్డ్ పీపుల్ రెండు మెయింటైన్ చేయాలి. ఒకటి సినర్జీ, రెండవది బ్యాలెన్స్. సినర్జీ అంటే ఏంటంటే రెండు పరస్పరము కలుసుకోవడం వల్ల ఏర్పడేటటువంటి ఒక సామర్థ్యం. సింపుల్ టర్మ్స్లో మనం అర్థం చేసుకోవాలంటే పార్ట్నర్షిప్ అందాం. అంటే దేవుడు మనలో చూడండి 13వ వచనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. కానీ దేవుడు కలగజేసినటువంటి కార్యసిద్ధికి నువ్వేం చెయ్యాలి? ఒబీడియన్స్ చూపించాలి. దట్ ఈస్ కాల్డ్ సినర్జీ. అండ్ రెండవది ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. నిజమే, దేవుడు తన సార్వభౌమత్వము, తన దయా సంకల్పము చొప్పుననే పనిచేస్తాడు. నువ్వు కోరినట్టు, నువ్వు అడిగినట్టు, నీ ఇష్టానికి పనిచేయడైనా హీ సావరెన్. ఆయన తన దయా సంకల్పం చొప్పున, ఆయన సార్వభౌమత్వం చొప్పున కార్యసిద్ధి కలగజేస్తాడు. కానీ మన యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఓ మంచి ఎగ్జాంపుల్ చూద్దాం బైబిల్లో నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 Corinthians chapter 10. 1 Corinthians chapter 10. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు.
ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. పౌలు యూదుడే, కొరింథీయులు కూడా, కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నవారు కూడా యూదులే. కాబట్టి మనమని మాట్లాడుతున్నాడు. మన పితరులు అని మాట్లాడుతున్నాడు. మన పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అనమాట. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ ఇప్పుడు నేను చదువుతున్నటువంటి 4 వచనాల్లో మీరు అందరూ అనే మాటని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ మనకేం కనబడుతుంది? క్లౌడ్ అండ్ సీ, బాప్తీసం కనబడుతుంది. మనమందరము బాప్తీసం పొందిన వారమే. వారందరూ మన్నాను భుజించిరి, క్రీస్తు అన్న బండలోనిది త్రాగిరి. మనమందరము కొద్దిసేపట్లో ఏం చేయబోతున్నాం? ప్రభు బల్లలో పాలు పంపులు పొందబోతున్నాం. వారందరూ మోషేను వెంబడించిరి, మనమందరము యేసుక్రీస్తును వెంబడించాం. అయితే అన్నారు, చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకు ఉండలేకపోయారు అనేది కింద డీటెయిల్గా మాట్లాడాడు. ఏంటి? జనులు తినుటకును త్రాగుటను కూర్చుండిరి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడి ఉంది. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఏంటయ్యా వాళ్ళు చేసిన తప్పు అని అంటే, వాళ్ళు ఐడలేటర్స్గా మారారంట. విగ్రహారాధికులుగా మారారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మనకు ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. ఈ సంగతులు మనకు దృష్టాంతములై ఉన్నవి అంటున్నాడు. ఈ సంగతులు దృష్టాంతములై ఉన్నవి అనే మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక మాట వాడాడు. ఏంటి అంటే, వారు చేసినట్టు మీరు చెడ్డవాటిని చెయ్యకుండా నిమిత్తము. వారు ఏం చేశారంట? వారందరూ కార్పొరేట్లీ they were baptized. Corporately they were partaking in the Holy Communion. Corporate ga they are worshipping God. Corporate ga they are all called Christians. Corporate ga they are all following Christ. But among them few are not good. మన కార్పొరేట్ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, that will not guarantee our individual sanctity. మందిరానికి వస్తున్నాం, మనమందరము వాక్యం వింటున్నాం. మందిరానికి వస్తున్నాం, మనమందరము బలలో పాల్గొంటున్నాం. మందిరానికి వస్తున్నాం, మనమందరము ఆ సంఘం ద్వారా పొందే ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. అనుభవాలు పొందుతున్నంత మాత్రాన, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నంత మాత్రాన, ఇంకొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తాను, మనమందరము కలిసి ఉన్నప్పుడు ఇతరుల ప్రయోజనము కొరకు దేవుడు మన ద్వారా పనిచేసి తన ఆత్మీయ వరములను ప్రేరేపించి మనందరినీ కూడా ఆత్మీయ వరములలో వాడుకుంటున్నంత మాత్రాన వ్యక్తిగత పరిశుద్ధతకి గ్యారంటీ లేదు. కొరింథీయులకు రాస్తున్నాడు ఈ మాట. అయ్యా, మీరందరూ కూడి వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వరాల్లో వాడబడుతున్నారు. నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, మీ వ్యక్తిగత పరిశుద్ధత విషయం నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. Time and again I tell you, and again I am telling you, just because you are very active and effective and perfect in Christian activities, లేదా నువ్వు దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడుతూ ఆత్మ వరములలో నువ్వు అత్యున్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన
నీ వ్యక్తిగత పరిశుద్ధత టాప్లో ఉన్నట్టు కాదు. సో దిస్ మార్నింగ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ పర్సనల్ శాంక్టిటీ. నీతిమంతుడు అని పేరు పెట్టబడిన నీవు నీతిమంతునిగా జీవించాలి. దాన్ని కొనసాగించడం అంటారు. ఎప్పుడైతే నేను నీతిమంతుడిగా ఆరోపించాడో ఆ స్టేట్ని ఏమన్నాడు అనంటే, నౌ యు ఆర్ జస్టిఫైడ్ అన్నాడు. ఎలా జస్టిఫై అయ్యావు అని అంటే, యు ఆర్ రిడీమ్డ్ అనమాట. రిడీమ్డ్ అంటే ఏంటంటే, రెండవ మారు ఆయన నిన్ను కొన్నాడు అంటే నిన్ను విమోచించాడు. అపవాది కబంధ హస్తాలలో నుండి, పాపపు కబంధ హస్తాలలో నుంచి, ద పెనాల్టీ ఆఫ్ సిన్ నుండి నిన్ను ఆయన మరల కొన్నాడు. దాన్ని రిడీమ్ అన్న. రీడీమ్. ఆ రిడీమ్డ్ స్టేట్లోకి నిన్ను తీసుకొని వచ్చి ఇప్పుడు నేనేమంటున్నాడంటే, నౌ యు ఆర్ జస్టిఫైడ్, నీవు నీతిమంతుడవు అంటున్నాడు. దీని అపోస్తలుడైన పౌలు ఇంకొంచెం ఎలాబరేట్ చేశాడు. అంటే ఓవర్లాపింగ్ కనెక్షన్. ఏం చేస్తున్నాడంటే, రిడీమ్ చేయబడ్డ నీవు నీతిమంతుడవు అని పేరు పెట్టబడ్డ నీవు పరిశుద్ధపరచబడ్డావు. ఏమైందంటే పరిశుద్ధపరచబడ్డావు. అంటే పరిశుద్ధపరచబడ్డం అంటే చాలా జాగ్రత్త వినండి, అదర్వైజ్ యూ విల్ మిస్ ఇట్. పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటంటే వెరీ సింపుల్, వేరు చేయబడ్డావు. ఈ లోకములో నుండి, పాపములో నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి వేరు చేయబడ్డావు. ఈ మాటను ఏమంటారు అంటే, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడిన వారము అన్నాడు. ఆ మాట నేను చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా ఉంటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోఫ్తేనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా సంఘానికి డెఫినేషన్ చెప్తున్నాడు, అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. మనం ఎవరమంట ఇప్పుడు? పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధపరచబడ్డామంటున్నారు కదా, మళ్ళా ఇంకా ఉండడం ఏంటి? అదే కొనసాగించడం. సేవ్డ్, రిడీమ్డ్, జస్టిఫైడ్ అండ్ sanctified to live holy. పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు, రక్షింపబడిన వారమై రక్షణను చెప్పండి కొనసాగించుకొనుటకు, రక్షణ పాత్రను చేత పట్టుకొని జీవించుటకు, ఈ లోకములో జ్యోతులై జీవించుటకు. మనం పరిశుద్ధులమేనా? ఎస్. ఎందుకు? ఆయన పరిశుద్ధపరిచాడు కాబట్టి. మనం నీతిమంతులమేనా? ఎస్. ఎందుకంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి. కానీ మనం ఏం చేయాలి? నీతిమంతులముగా జీవించాలి, సొంత రక్షణను కొనసాగించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. వీఆర్ నౌ బీయింగ్ సాంక్టిఫైడ్. దినదినము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధపరచబడడానికి, అనుదినము పరిశుద్ధపరచబడుతూ జీవించడానికి, శాంక్టిఫైడ్ లైఫ్, హోలీ లైఫ్ జీవించడానికి మనం వాడేటటువంటి పెద్ద సబ్బు ఏంటి? సంస్కారవంతమైన సబ్బు ఏంటి చెప్పండి? ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60 నుంచి చదువుతున్నాను చూడండి.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. అంతకుముందు ఏముందో మీకు తెలుసు. కఠినమైన మాట ఏంటనంటే, నన్ను తినండి అన్నాడు ఆయన. అది కఠినమైన మాట. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. యేసు తన శిష్యులు దీని గురించి సనుగొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనండి, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? ఏంటి వాళ్ళు ఏమన్నారంటే, మా పితరులు మన్నా తిన్నారు అంటే యేసుక్రీస్తారంటే వాళ్ళు తిన్నా చచ్చారు. పరలోకం నుండి దిగి వచ్చినదియు మనుషులకు జీవమిచ్చినదియు నైనా జీవాహారము నేనే, నన్ను తినండి అన్నాడు. ఆయన ఎవరు? ఆది అందు వాక్యమయ్యండి. నన్ను తినండి అని అంటే ఇది చాలా కఠినమైన మాట. శిష్యులకి కఠినమైన మాట ఏమనిపిస్తుంది? వాక్యాన్ని. యు గెటింగ్ మీ? పాత నిబంధనలో ఒక ప్రవక్త ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను ప్రింట్ చేయించి మా ఇంట్లో ప్రతి గదిలో పెట్టి తిని, మా భోజనపు బల్ల యొద్ద పెట్టి తిని. ఈరోజు వినయ్ గారు చెప్పారు కదా, అందరి ఇళ్లలో ఉంటుందంట. ఏమని? యెహోవా ఉత్తముడని రుచి చూసి అని. ఎక్కడ పెట్టారు? గోడ మీద. ఎవరింట్లోనో ఉందేమో చూడండి. చూడగానే ఏమడగాలంటే, మరి మీరు రుచి చూచితిరా అని అడగాలి. మీరు మాకు మీ ఇంట్లోకి రాగానే మీరు చెప్తున్నారు రుచి చూచి తెలుసుకోండి, మీరు రుచి చూసారా అని అడగాలి. మనం ఎక్కడ రుచి చూస్తామండి? అందుకే భోజన బల్ల దగ్గర పెట్టాం, ఆ బోర్డు పెట్టుకొని వేరే రుచి చూస్తూ ఉంటాం. నీ వాక్యము నాకు దొరకగా దానిని నేను భుజించి తిని, అది నా నోటికి మధురముగాను నా సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చుదానిగాను ఉందంట. సర్వ శరీరమునకు ఆరోగ్యం అంటే ఏంటి అని అంటే, నిన్ను సంపూర్తిగా శాంక్టిఫై చేసేటటువంటి దట్ వన్ పిల్ ఈజ్ గాస్పెల్. ఒక్క బిల్ల వేసుకున్నావంటే శాంక్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అబ్బో ఇది కఠినమైన మాట. మునగమనండి మునుగుతాం, ఏమన్నా ఇమ్మనండి ఇచ్చేస్తాం, ఏదైనా ఆచరించమనండి ఆచరిస్తాం, పండగ చేయమనండి చేస్తాం, ఏమైనా యాక్టివిటీ చేయమనండి చేస్తాం, మోకాళ్ళు ఏమనండి వేస్తాం. ఇది కఠినమైన మాట. ఏంటి? వాక్యమును భుజించడం. దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? చూసారా ఏమడిగాడు? ఏంటి? వాక్యాన్ని భుజించండి అంటే మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపు ఉన్న చోటకు ఎక్కుట మీరు చూచినట్లా ఏమందరు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఇప్పుడు విన్నాం కదా, ఆత్మ అనే మాట విన్నాం కదా, దాని గురించి నేను ఈ మాట చదువుతున్నాను. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి. ఆత్మ అంటే మళ్ళీ ఓ హోలీ స్పిరిట్ కమాన్ 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 హోలీ స్పిరిట్ యు మేక్ మీ హోలీ అంటే అవ్వదు. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? హీ విల్ కమ్ and make you understand the word and how to apply the word. మీలో విశ్వసించని వారు, అంత ఇంత చెప్పినా కూడా మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు అనే విషయం మాట్లాడుతున్నాడు. మరొక చోట ఆయన అంటాడు, నేను మీతో చెప్పిన మాటల వలన మీరు పవిత్రపరచబడి ఉన్నారు. What will sanctify us? One line answer. What will sanctify us? The word of God. Again, number 2. What will sanctify us?
The word of God. Number 3, what will sanctify us? Number 4, what will sanctify us? That's all. ఓ ప్రవక్త అంటాడు, నీ వాక్యము అగ్ని వంటిది కదా. అగ్ని ఏం చేస్తుంది? ఏ కాంటెక్స్ట్ లో వాడుతున్నాడు? శుద్ధి చేయబడ్డానికి అగ్నిని వాడతాం మనం. బైబిల్లో అగ్ని చాలా చోట్ల శుద్ధి చేయడానికి ఆ కాంటెక్స్ట్ లో వాడాడు. పొట్టు వేరు చేయబడి ఏం చేస్తుంది? అగ్ని చేత కాల్చబడుతుంది. అగ్ని ఎప్పుడు కూడా జడ్జిమెంట్కి సాదృశ్యం బైబిల్లో. అంటే శుద్ధి చేసేస్తుంది. నీ వాక్యము సుత్తె వంటిది కాదా? సుత్తె ఏం చేస్తుంది? బండలు బద్దలు కొడుతుంది. ఇంకేం చేస్తుంది? సరి చేస్తుంది. అదే బండను ఏం చేస్తుంది? ఉలిపెట్టి ఒక శిల్పంలాగా చెక్కుతుంది. సుత్తె విల్ బ్రింగ్ ద షేప్. నీ వాక్యము చాకలి వాని సబ్బు వంటిది కాదా? ఉందా లేదా చెప్పండి బైబిల్. ఇవన్నీ నేను నోటికి చెప్తున్నప్పుడు మాత్రం బైబిల్లో లేవనుకోకండి. ఉందా లేదా? సో వాక్యము సబ్బు వంటిది, వాక్యము సుత్తె వంటిది, వాక్యము అగ్ని వంటిది. అంటే ఏం చేస్తుంది వాక్యం మనల్ని? శుద్ధి చేస్తుంది. నా రూపము పోయి ఆయన రూపంలోకి నన్ను మలుస్తుంది. కొత్త రూపం సంతరించుకునేలా చేస్తుంది నన్ను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధునిగా ఉండాలి. పరిశుద్ధత అంటే తెల్లగా ఉండడం, చల్లగా ఉండడం, మెల్లగా ఉండడం కాదు, ఆయన వలె ఉండడం. పరిశుద్ధతకు ధీటైనటువంటి ఉదాహరణ ఏంటి? ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా. రోమపత్రిక 9వ అధ్యాయం కొన్ని స్ట్రాంగ్ స్క్రిప్చర్స్ నేను చదివి నేను క్లోజ్ చేస్తాను. ఎనీవే, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్ బికాస్ యూ హ్యావ్ don't be overconfident because you have spiritual gifts and you are very active in the ministry and you have abilities and talents and potentials and you are being used in the ministry of God. No boasting, only submitting. రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, Romans chapter 9 verse 6. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఏమన్నాడు చూసారా? అంటే జస్ట్ బికాస్ దే ఆర్ బోర్న్ ఇజ్రాయలైట్స్, దే ఆర్ నాట్ ఇజ్రాయలైట్స్ అంట. ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కాదు. ఇప్పుడు దాన్ని మన భాషలో చెప్దామా? క్రైస్తవులందరూ తిరిగి జన్మించిన వారందరూ క్రీస్తు వారు కాదు. ఇశ్రాయేలు జన్మించారా లేదా? ఎవరికి? ఇశ్రాయేలుకే. కానీ వారు ఇశ్రాయేలీలా కాదు. ఎందుకు కాదు? ఇశ్రాయేలు అంటే నా జనులు అని అర్థం. నా పేరు పెట్టబడిన జనులలో జనులందరూ నా వారు. మనకేం పేరు పెట్టబడింది ఇప్పుడు? అప్పుడు ఇజ్రాయేలైట్స్ అంటే నా పేరు పెట్టబడిన జనులు. ఇప్పుడైతే డైరెక్ట్ పెట్టేశాడు పేరు. ఏంటి? క్రీస్ట్. అంతే కదా? క్రిస్టియన్స్ ఇల్లు. క్రిస్టియన్స్ అందరూ క్రీస్తు వారు కాదు. డేంజరస్ స్క్రిప్చర్స్ ఐఎమ్ షోయింగ్ యూ. ఇంకో 4 చూపించి నేను ముగిస్తా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. విని కోపము పుట్టించిన వారు ఎవరు? ఇక్కడ ఎవరి గురించో అంటే కొందరు ఎలిమినేట్ చేయబడ్డారు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి మీరు. కొందరు ఎలిమినేట్ చేయబడ్డారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. వాళ్ళు ఎవరు అని మాట్లాడుతున్నాడు. చూడండి ఎవరు.
విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. చూసారా? అంటే రిడీమ్డ్ సేవ్డ్ డెలివర్డ్ పీపులే కదా. బయటకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు కోపం పుట్టించారు. వీళ్ళేం కొత్త వాళ్ళేం కాదు, బయట వాళ్ళేం కాదు. వీళ్ళు ఏమన్నాడు? విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములో అరణ్యములో రాలిపోయాను. ఈ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఏమంటున్నాడు? మన భాషలో చెప్తున్నాడు. ఎవరు రాలిపోయారు? వాళ్ళే కదా. ఎవరు వాళ్ళు? అవిధేయులు అయిన వారే. కానీ ఎక్కడి నుంచి వచ్చారంట వాళ్ళు? ఐగుప్తులో నుండి వచ్చారుగా. వచ్చిన తర్వాత ఏమయ్యారు? సణిగారు, అవిధేయులయ్యారు, తిరుగుబాటు చేశారు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? రాలిపోయారు, చచ్చిపోయారు, నశించిపోయారు అంటున్నాడు. ఏం చేద్దాం మరి? వాళ్ళ గురించి ఏమన్నా? వాళ్ళు ఏమన్నా కొత్త వాళ్ళ? వాళ్ళు డెలివర్డ్ పీపులేగా అంటున్నాడు. ఆ పాయింట్ పట్టుకున్నారా? ఈవెన్ దో దే ఆర్ డెలివర్డ్, అవిధేయత చూపించడం వల్ల వాళ్ళు ఏమయ్యారు? తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళు ఏమయ్యారు? చెప్పండరా. రాలిపోయారు, శవాలు అయిపోయారు, నశించిపోయారు. ఏం చేద్దాం మరి వాళ్ళ సంగతి? ఏమని ఆలోచిద్దాం? అవిశ్వాసం అండి. అవిశ్వాసం ఎట్లా అంటారండి? వాళ్ళందరి పేరు విశ్వాసులు అనే పెట్టారు కదండి. పెట్టారు మరి ఎందుకు? దాటిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? విశ్వాసులైన తర్వాత అవిశ్వాసులైతే ఏమయ్యారు? ఓకే, నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నేను దానికి ఏం కంక్లూజన్ ఏమను అంటే ఇప్పుడు ఏమంటారు? నేనేమన్ను, నేను వాక్యం చూపిస్తున్నా. వారు మోషే ద్వారా ఐగుప్తులో నుండి విడిపింపబడిన వారే కదా. అయితే వారిలో కొందరు వారు విశ్వాసులే కదా. అయితే వారిలో కొందరు ఒట్టు దాటాక అవిశ్వాసులు కాలేదా అంటున్నాడు అనమాట. మరి అయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? ఇక ఒట్టు దాటిన తర్వాత అవిశ్వాసులు అయితే ఏముంది, విశ్వాసులు అయితే ఏముంది బ్రదర్ అన్నారా? ఆలోచించాలి. యూదా పత్రికలోకి వద్దాం. 5వ వచనం చూద్దాం. చూడండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. అదేమనదుగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. కొంచెం జాగ్రత్తగా చదవండి దాన్ని. ప్రభువే వారిని రక్షించినను, నాశనము చేశాను. ఇంత ప్రేమ గల దేవుడు, ప్రాణం పెట్టి రక్షించుకున్న దేవుడు నాశనం చేస్తాడా? ఇమోషనల్లీ చాలా బాగుంది. ఇమోషనల్గా మాట్లాడితే మీరు ఇక్కడ ఒక సెంటిమెంట్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఇంత కష్టపడి రక్షించిన దేవుడు, ఇంత ప్రేమించిన దేవుడు నాశనం చేస్తాడా అంటే మనకి ఏమనిపిస్తుంది? అబ్బే చేయడండి. ఇమోషనల్గా మాట్లాడితే మనకి ట్రూత్ అనిపిస్తుంది. స్పిరిచువల్గా మాట్లాడితే మనకి వెరీ ట్రూ అనిపిస్తుంది. మత్తయి సువార్త 7:21 చదవండి అమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమునగా అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును
ఎన్నడు ఎరగను. అంటే వీళ్ళంతా ఎవరంటే బానగిన అయిపోయారు, బైబిల్ పట్టుకున్నారు, బాగా చదివేశారు, దీంట్లో ఉన్న లోట్లు లొసుగులు అన్నీ తెలిసిపోయినాయి, దీంట్లో ఉన్న పవర్స్ అన్నీ కూడా ఉపాసన పట్టేశారు. ఇక వాటిని పట్టుకొని ఫుల్ వ్యాపారం మొదలెట్టేశారు. ఏంటది? ప్రవచించడం, దెయ్యాలు ఎలగొట్టడం, అద్భుతాలు చేయడం, ఇదంతా చేసుకుంటున్నారు. ప్రభువుతోటి సాన్నిహిత్య సంబంధం కానీ, ప్రభువు వంటి పరిశుద్ధత కానీ లేదు. ఏమంటాడంట ఆ రోజు? మీరు ఎవరో నేను ఎరుగను. అంటే వాళ్ళు ఏమంటారంట? నీవే కదా మమ్మును రక్షించితివి, నీవే కదా మమ్మను ఐగుప్తు దాటించితివి, నీవే కదా మాకు అరణ్యములో ఆహారము సమకూర్చితివి. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, తిరిగి జన్మించినంత మాత్రాన, ఆశీర్వాదాలు అద్భుతాలు అనుభవిస్తున్నంత మాత్రాన, ఆత్మ సంబంధమైన వరములలో వాడబడుతున్నంత మాత్రాన, ఆత్మీయ కార్యాలు చేస్తున్నంత మాత్రాన దెర్ ఈస్ నో గ్యారంటీ నువ్వు నాకు తెలుసు అని ప్రభు అంటాడు అని. నో. కాబట్టి మన రక్షణను, ఫిలిప్పీ పత్రిక 2:12 వచ్చేసాను మళ్ళీ, మీ సొంత రక్షణను కొనసాగించుడి. We need to maintain our salvation. We need to work out our salvation. వర్కౌట్ చేస్తే లేని కండలు రావు, ఉన్న కండలు బలంగా తయారవుతాయి. You understand? Work out. I'm not saying work for salvation, but work out salvation. Righteousness అంటే ఆయనతో రైట్ స్టాండింగ్. సాంక్టిఫికేషన్ అంటే ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉన్నాం. ఈరోజు మనం ప్రభు బల్లలో ప్రవేశిస్తున్నాం. ప్రభు బల్లలో ప్రవేశించిన వారందరూ కూడా పరిశుద్ధులా? కాదు. వారందరూ మన్నాను భుజించిరి, వారందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అయినను మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, you coming to church, you reading Bible, and you taking part in the Holy Communion will not guarantee you about your sanctified life. I'm leaving you with a lot of questions. You go back home, study the Bible well. I'm not making any final statements. You will lose your salvation అని నేను చెప్పట్లా. కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించండి, ప్రతి చోట కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. వారు విశ్వసింపకపోయినందున, వారు నమ్మకపోయినందున. యు అండర్స్టాండ్? ఫెయిత్ ఈజ్ ద మేజర్ ఇంగ్రీడియంట్. ఫెయిత్ అని అంటే నాకు కారు వస్తుందని నమ్మడం, నాకు ఇల్లు వస్తుందని నమ్మడం కాదు. ఫెయిత్ ఆన్ హిమ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏమవుతుందో దాన్నే పరిశుద్ధపరచబడే జీవితం అంటుంది బైబిల్. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏం చేస్తాం? దేవుని వలె ఉంటాం, దేవుని వలె జీవిస్తాం, దేవుని వలె నడుచుకుంటాం. చివరికి ఆయన స్వరూప్యంలోకి మారుతాం. ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా.